मे स्थितं सर्वं संस्कृतस्य प्रतीसदा संस्कृते मे दृढा भक्तिः हे संस्कृत नमोऽस्तुते अन्तराय तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुल्यं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मां कृतार्थसार्थवाहं वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्री विष्णु रूपाय नमः शिवाय श्री काशी विश्वनाथाय नमः शिवाय श्री मात्रे नमः। श्री वशिष्ठ उवाच प्राप्य व्याधि निर्मुक्तं देहमल्पाधिवेदनं तथात्मनि समादध्याद्यथा भूयो न जायते। ఇక్కడ ఆశీర్వాద పూర్వకంగా ఈ సర్గ ప్రారంభం చేస్తున్నారు. ప్రాప్య వ్యాధి వినిర్ముక్తం దేహం అల్పాధివేదనం తథా ఆత్మని సమాదధ్యాత్ యథా భూయో న జాయతే. దేహం అల్పాధివేదనం వ్యాధి వినిర్ముక్తం ప్రాప్య, వ్యాధులు లేనటువంటి స్వల్పమైనటువంటి మానసిక వ్యాధులతో కూడినటువంటి శరీరాన్ని పొంది జీవుడు మళ్ళీ జన్మ ఎత్తవలసినటువంటి అవసరం లేకుండా ఆత్మయందు సమాధానుడగుగాక, సమాధాన చిత్తుడగుగాక, అంటే ఆత్మజ్ఞానాన్ని పొందుగాక అని వశిష్ఠుల వారి ఆశీర్వచనంతో ఈ సప్తమ సర్గని ప్రారంభం చేస్తున్నారు. సప్తమ సర్గ ప్రత్యేకించి ఈ సప్తమ సర్గకి ఫలం ఏంటి అంటే ఈ ఆశీర్వచనమే సప్తమ ఫలం. అంటే ఇప్పుడు ఈ సప్తమ సర్గ విన్నంత మాత్రం చేత ఇప్పుడు వ్యాధులన్నీ పోతాయి అని అలా లేదు. కాకపోతే వ్యాధుల ద్వారా ఒకవేళ శరీరం పీడింపబడినా దాని చేత చలించని వాడుగా అన్న మనుషులు అవుతారు, జీవులు అవుతారు. అయితే ఇప్పుడు ఈ శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. ప్రతి ధర్మానికి సాధనం శరీరమే. శరీరం బాగా చూసుకుంటేనే, దాని వ్యాధులు ఏవి లేకుండా చూసుకుంటేనే ఏదైనా ధర్మం చేయగలరు. మనస్సుని హాయిగా ఉంచుకోగలిగితేనే, మనస్సుని శాంతంగా ఉంచుకోగలిగితేనే ఏదైనా సాధించగలరు. జపతప మానసికంగా శారీరకంగా సుదృఢంగా ఉండగలిగితేనే ఏదైనా చేయగలరు. అందుకోసం యోగ శాస్త్రం మొత్తం వచ్చింది. అంటే యోగ శాస్త్రంలో ఉన్న మన దౌర్భాగ్యం ఏంటంటే యోగా అంటే ఒక 10 ఆసనాలు వేయడం, అంతవరకే యోగా అయిపోయింది. యోగా అంటే 4 ఆసనాలు వేసేసి యోగా మ్యాట్ కొన్నాము, ఆ యోగా కావాల్సిన డ్రెస్ కొన్నాము, అదే ఆ షాపింగ్ లోనే ఉండిపోయి నాలుగు ఆసనాలు వేసేస్తే మనం ఏదో పెద్ద యోగి, వాళ్ళ పేరు వెనకాల యోగి, మహాయోగి అని అలా పేర్లు, బిరుదులు వాళ్ళే ఇచ్చేసుకొని బిరుదులు పెట్టేసుకుంటారు. యోగా అంటే అదే యుంజతే అనేనా ఇది యోగా. ఏంటి యోగము అంటే జీవ పరమాత్మ ఐక్య జ్ఞానాన్ని పొందడం యోగం. జీవ పరమాత్మ ఐక్యాన్ని పొందడం యోగం. అది యోగ శాస్త్రం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఏ శాస్త్రమైన ప్రధాన ఉద్దేశం అదే ఉంటుంది. యోగ శాస్త్రం యొక్క ప్రధాన ఉద్దేశం కూడా అది. దాన్ని ఇక్కడ ఆశీర్వచన పూర్వకంగా ఇక్కడ వశిష్ఠుల వారు చెప్తున్నారు. ఏమని? వ్యాధులతో పీడింపబడినటువంటి మనోవ్యాధులు లేనటువంటి శరీరాన్ని పొంది జీవులు మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి స్థితిని, ఆత్మయందు సమాధానాన్ని పొందుగాక. సమాదధ్యాత్ యథా భూయ న జాయతే, మళ్ళీ పుట్టకుండా ఉండేట్టుగా అవుతాక. ఇది ఈ శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా. మళ్ళీ జన్మ అంటూ లేకుండా చేసుకోవడమే యోగ వాసిష్టం యొక్క సంపూర్ణ ఉద్దేశం. దానికి ఇంకా పైన ఏం చెప్పబోతున్నారు? దైవం పురుషకారేణ యో
పురుషకారేణ దైవం వా యో నివర్తితుమిచ్చతి. పురుష ప్రయత్నం వల్ల అదృష్టాన్ని నివారించడానికి ఇచ్చతి ఎవరైతే కాంక్షిస్తున్నాడో, అంటే అదృష్టం అనేటువంటిది ఏదీ లేదు, ఉన్నదంతా పురుష ప్రయత్నమే అని ఎవరైతే గట్టిగా నమ్ముతాడో వాడు ఇహలోకంలో పరలోకంలో కూడా అభీష్ట సిద్ధిని పొందగలడు. ఇహవా అముత్ర జగతి, ఇహవా అముత్ర, ఇహలోకంలో గాని అముత్ర స్వర్గంలో గాని పరలోకంలో గాని సంపూర్ణ అభివాంఛిత. కాబట్టి అదృష్టం ఒకటి ఉంది అని భావించడం వదిలేస్తే చాలు, సగం అరిష్టాలు తొలగిపోతాయి. అదృష్టం ఒకటి ఉంది అని అనుకోవడం మానేస్తే సగం అరిష్టాలు తొలగిపోతాయి. మరి దాన్ని ఎలా ఎలా మార్చుకుందాం? ఇప్పుడు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, మీ మనసులో ఉన్న ప్రశ్నలు ఈ విషయంలో ఉన్నాయి, అడగాలనుకున్న వాళ్ళు అడగవచ్చు. నేను ఈ విషయంలో మీ ప్రశ్నలు ఆన్సర్ చేసిన తర్వాత పైకి వెళ్దాం. స్వేచ్ఛగా అడగండి. మనం చేసుకున్న మంచి కర్మల ఫలితమే కనపడని ఒక దైవశక్తి లాగా దాన్నే అదృష్టంగా అని భగవద్గీతలో ఒక దాంట్లో చదివాను. అది కరెక్ట్ కదా? అయితే గురువు గారు ఇదండి ఇంకొకసారి మళ్ళీ చెప్పండి. మనం చేసుకున్న ఇంతకు ముందు మంచి కర్మల ఫలితమే అదృష్టం లాగా వస్తుంది అనని అదే అంటున్నాను, ఇక్కడ కూడా అదృష్టం అనేది ఇంకో వేరే ఇంకేమీ లేదు. అదే అంటున్నాను కదా, దాన్నే అదే అదే ఉంటుంది. అదృష్టం అని ఇంకో వేరే ఇంకేమీ లేదు అని కదా అక్కడ కూడా అదే చెప్తున్నారు. ఓకే ఓకే సరే, మీరు వేరే ఏం చెప్పలేదు, మేము వేరే ఏం చెప్పలేదు. మామూలుగా అందరూ అదృష్టం అంటే ఏమనుకుంటున్నారు, నేను ఏది మంచి చేయలేదు కానీ ఏదో బై లక్, ఏదో నేను లాటరీలో తీసినట్టుగా నాకు ఇది వచ్చింది అని అనుకుంటున్నారు కదా, అది తప్పు అంటున్నాను నేను. సరే సరే, దానికి కూడా పూర్వం చేసిన ఏదో పురుష ప్రయత్నం దాని ఫలంగా ఇక్కడ వచ్చిందని ఉంది, కానీ చాలా మంది లక్ లక్ అంటున్నావు కదండి. ఓ నువ్వు చాలా లక్కీ పర్సన్ అంటున్నావు, మై లక్ అంటున్నాడు. ఏంటి నీ లక్? మనం ఈ రోజు కాంటెక్స్ట్ లో మాట్లాడదామండి. ఈ మేబీ మనం పూర్వతరంలో వాళ్ళు ఓ 200-300 సంవత్సరాల క్రితం పూర్వతరాల వాళ్ళు యోగ వాసిష్టం చదివింటే వాళ్ళకి ఇట్లా ఎవడు ఆలోచిస్తాడు అని అనుకుని ఉంటారేమో, అందుకోసం అంత ప్రాచుర్యంలోకి రాలేదు యోగ వాసిష్టం. ఇప్పుడు 2-3 ఈ 100 సంవత్సరాలుగా చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎందుకు? ఇది మన ఆలోచనలకి తగ్గట్టు ఉంది గురుగారు. అవును, ఈ రోజు మన ఆలోచనలు ఎలాగే ఉన్నాయి. గత 40-50 సంవత్సరాలు 60-70 సంవత్సరాలుగా వచ్చిన సినిమాలన్నీ మనల్ని ఎలా మార్చేసా చెప్పండి. రాధా నువ్వు నాకు దొరకడం నా అదృష్టం రాధా అంటాడు శోభన్ బాబు. నా అదృష్టం 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 అని అదే కదా చెప్పుకుంటూ వచ్చాడు. ప్రతి సినిమాలో నేను దేవుణ్ణి నమ్మను అంటాడు, అదృష్టాన్ని నమ్ముతా అంటాడు. అది మనకు తెలియకుండా మన ఆలోచనలో పార్ట్ ఆఫ్ అవర్ ఆలోచన అది ఇంబైబ్ అయిపోయింది కదండి, కాదంటారా? గురుగారు చాలా కృష్ణుడి పాత్రలు వేస్తారు, అభిమన్యుడి పాత్రలు వేస్తారు. అండ్ అక్కినేని నాగేశ్వరరావు గారు వచ్చి ఆయన నేను దేవుణ్ణి నమ్మను అని ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాడు. నేను నా అదృష్టాన్ని నమ్ముతాను అంటాను.
ఏదన్నా గురుగారు ఏదన్నా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కూడా ఏదన్నా ఒక పోస్ట్ ఉందనుకోండి, లక్ అంటున్నాం మనం. అప్పుడు అప్లై చేయలేదు నేను అడిగారు అనుకోండి ఎవరన్నా, అంటే నేను చదవలేదండి అందుకే అప్లై చేయలేదు అని. అదే అప్లై చేయాలండి, అది వచ్చేస్తుంది ఒకసారి అలా లక్ లో అంటారు. సో లక్ అనేటువంటిది, అదృష్టం అనేటువంటిది లేదు అని గట్టిగా నమ్మితే ఇప్పుడు అదృష్టం అనుకునే బదులు పురుష ప్రయత్నం మన దాని మీదే ఆధారపడి ఉంటుంది అని అనుకోవడం సరైనది కదా గురుగారు. అంటే నిన్న అనుకున్నాం అదృష్టం ఎన్నిసార్లు అనుకుంటే అన్నిసార్లు అన్ని జన్మలు వస్తాయి అని నిన్న చెప్పుకున్నాం. ఏమండి ఇంకోసారి చెప్పండి. ఇప్పుడు అంటే ప్రతిదీ మన పురుష ప్రయత్నం, మనం చేసే దాని మీదే ఆధారపడి ఉంటుంది అనుకోవడం సరైనది, అదృష్టం అని అంతే అనుకునే బదులు. అంతే. అంటే గురుగారు మనం చేస్తున్నది కూడా ఆల్రెడీ చేసినది కూడా పురుష ప్రయత్నంలోకి వస్తుంది కదండి. ఇప్పుడు ఆ, అన్ని నేను చేసుకున్న, ఇప్పుడు కర్తృత్వం భోక్తృత్వం అంటే ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి దుష్ఫలితాలు కానీ సత్ఫలితాలు కానీ ఇవన్నీ కూడా పూర్వం నేను చేసినటువంటి ఆ కర్మల ఆధారంగా పురుష ప్రయత్నంతో వచ్చినవే అని అనుకోవడం మొదలు పెడితే ఎందుకలా అనుకున్నాననే ప్రశ్న బయలుదేరు. ఎప్పటిదాకా అదృష్టం అదృష్టం అనుకుంటూ ఉంటామో, నేను ఇలాగే ఉంటాను, నేను ఏదో నా ఎవడో ఒకటి అదృష్టాన్ని ఇచ్చేవాడు ఉన్నాడో లేడో, ఏదో ఒకటి ఇట్లాగే కోయిన్సిడెంటల్ గా నాకు ర్యాండమ్ గా ప్రకృతి ఏదో ఇలా పడేస్తూ ఉంటుంది, నాకు ఆ నడిచిపోతుంటుంది. ఎన్ని జన్మలు వస్తే రానండి, ఈ జన్మలో ఇలా ఉన్నాం, వచ్చే జన్మ ఎవరికి తెలుసు. అదృష్టం అని అనుకోవడం తప్పు అండి చాలా. దీన్ని మనం ఏం చేయాలి, పురుష ప్రయత్నం అని చెప్పేసి ఈశ్వర సంకల్పం అని అంటున్నాం. ఈశ్వర సంకల్పం బేసిక్ అండి. దాని తర్వాత ఇదే. ఇప్పుడు నేను ఎందుకు ఇలా అనుకున్నాను, నేను ఎందుకు ఇలా అనుకున్నాను, నేను ఎవరిని తర్వాత ముందుకు ఇంకా విచారణ సాగదండి. ఈశ్వరుడు ఇస్తున్నాడు అని అంటే ప్రతి ఒక్కటి ఈశ్వరుడు ఇచ్చాడని అనుకోవాలి, లేదా ప్రతి ఒక్కటి నా నా ప్రయత్నం వల్ల జరిగింది అనుకోవాలి. ఈ రెండే భావనలండి. అంటే ఈశ్వరుడు అండి. మంచి జరిగినప్పుడేమో అంటే ఇదంతా నేను చేసింది అని అనుకొని, ఏదన్నా మనకి చెడు జరిగినప్పుడు ఆ దేవుడు ఇచ్చాడు అని అలా అనుకోకూడదు. ఇంకోలా కూడా అనుకోండి, కొంతమంది ఇలా కూడా ఉన్నారు, మంచి జరిగితే నాకంతా ఏదో ఈశ్వరుడు అనుగ్రహం అండి, చెడు జరిగితే ఎంత ఏదో దురదృష్టం అండి, ఇలా జరిగిపోయింది అంట. ఈశ్వరుడు మనకి ఎందుకు ఇష్టం ఇవ్వాలనుకుంటాడా ఏంటి, నా దురదృష్టం ఇలా జరిగిపోయింది అంటారు. రెండూ తప్పే. ఒకటి అనుకుంటే రెండు అనుకోండి, లేదా రెండు నా పూర్వకర్మ ఆర్జితమే అనుకోండి, అంతేగాని అదృష్ట దురదృష్టాలు అనేటువంటి మాటలే ఉండకూడదు. అదృష్టము అనే మన అంటే ఆ పదాలు ఎందుకు వచ్చాయండి? అదృష్టము అనేటువంటి దానికి అసలు శాస్త్రంలో అర్థం వేరు. ఒక యజ్ఞం ఆచరిస్తే దాని ద్వారా వచ్చేటువంటి ఫలానికి అదృష్టం అని పేరు, అపూర్వం అదృష్టం అని పేరు దానికి. కానీ మనం అదృష్టం అని ఎలా వాడుతున్నాము అంటే లోకంలో ఎలా వాడుతున్నారో దాన్ని బట్టే చెప్తున్నారు ఇక్కడ యోగ వాస్తవంలో. శాస్త్ర విహితం అంటే వేదం ద్వారా చెప్పబడినటువంటి కర్మ ఆచరిస్తే దాని ద్వారా వచ్చినటువంటి ఫలానికి అపూర్వము అదృష్టము అని పేరు.
అంటే గురుగారు కొన్నిసార్లు ఈ మాటే కన్ఫ్యూజన్ వస్తుంది గురుగారు. ఎందుకంటే కొన్ని కొన్ని శాస్త్రాల్లో మనం చదువుకున్నట్టు ఏముందంటే అదృష్టం అంటే మనం చేసిన సుకృతం ఏదైతే ఉందో అది కొన్నిసార్లు మనకి తెలియకుండానే ఫలాన్ని ఇస్తుంటుంది, మంచి ఫలాన్ని ఇస్తుంటుంది అనేది ఒక దగ్గర అర్థం అవుతుంది. కానీ ఇక్కడ తీసుకుంటే లక్ అని కూడా ఇదే వాడడం వల్ల కన్ఫ్యూజన్ వస్తుంది గురుగారు. అంటే అదృష్టము అనే దాన్ని ఇలా చెప్పకూడదు అని చెప్తున్నాను నేను. అదృష్ట శబ్దానికి అర్థం ఏంటి అంటే మనం చేసినటువంటి సుకృతానికి. సుకృతం అంటే ఏంటి? శాస్త్రం చెప్పినట్టుగా నడుచుకున్నది సుకృతం. సుకృతం. శాస్త్ర విరుద్ధంగా నడుచుకున్నంతా కూడా దుష్కృతమే. అవును. దుష్కృతం అంటే మనం ఎవరిని భ్రూణ హత్య, శిశు హత్య, స్త్రీ వధ చేయాల్సిన అవసరం లేదు. స్వర్ణస్థేయాదులు ఇవన్నీ అవసరం లేదు. అవన్నీ పంచమహాపాతకాలు, ఉపపాతకాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. అవి మాత్రమే దుష్కృతాలు కాదు. శాస్త్రం చెప్పినట్టుగా చెయ్యకపోవడం కూడా దుష్కృతమే. అవును. పనైనా ఇలా చెయ్యాలి అని అంటే లేదండి నేను దానికి విరుద్ధంగా చేస్తానంటే అది కూడా దుష్కృతమే అవుతుంది. వివాహం ఇలా జరగాలి అంటే లేదు దానికి విరుద్ధంగా నేను చేస్తానంటే అది దుష్కృతమే అవుతుంది. శాస్త్ర విరుద్ధంగా చేసేవన్నీ దుష్కృతాలే. సో దుష్కృత ఫలం దానికి దురదృష్టం అని పేరు, సుకృత ఫలం అదృష్టం అని పేరు. మనం చేసిన దానికే ఫలంగా వచ్చింది అదృష్టం అంతే. మనం చెయ్యని దానికి వచ్చింది అనుకుంటున్నాను చూస్తారు అదృష్టం అనే దాని డెఫినేషన్, అది తప్పు. అవును గురుగారు. ఇప్పుడు అర్థమైంది గురుగారు. మనం ఏమీ చేయలేదు, ఇప్పుడు చేయలేదు, పూర్వజన్మలో ఎప్పుడు చేయలేదు. కానీ ప్రకృతిలో ఏదో ర్యాండమ్ గా ఇట్లా నదిలో మర్మరాలు జల్లేస్తే ర్యాండమ్ గా 10 చేపలకి ఆ మర్మరాలు అందినట్టుగా మనకేమో ప్రకృతి ఇలా పడేస్తే దాంట్లో ఏదో ర్యాండమ్ గా మనకు దొరికింది అని అనుకుంటున్నాం చూసారా, ఆ అదృష్టం అది అదృష్టం, అది కాదు అంటున్నాం. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా అండి? వచ్చింది గురుగారు, వచ్చింది గురుగారు. ఇంకా ఏదో క్వశ్చన్? అయితే లాస్ట్ ఒక 60-70 ఏళ్ళ దాని నుంచి మనం ఎవరం కూడా అంత మంచి కర్మలు చేయటం లేదు కదా గురుగారు. అంటే శాస్త్ర ప్రకారంగా ఇప్పుడు విరుద్ధంగా చాలా చేస్తాం. ముందు జన్మల్లో చేశాం కదండి. మరి ఇప్పుడు చేసినవన్నీ మనకి ఇంకా అట్లాగే ఫాలో కంటిన్యూ అయితే కదా ఈ చెడు కర్మల ఫలితం. అందుకే మనకు అనుకున్నాం ఎప్పుడో ఒకసారి మనం అందరం, అయ్యో ఈ కాలంలో ఇలాంటి కాలంలో పుట్టాము, ఏ ఒక్క కార్యం కూడా మనము శాస్త్రం చెప్పినట్టుగా చేయలేకపోతున్నాము అని ఒక్కసారన్నా అనుకున్నాం కదా. అందుకే మనందరికీ యోగ వాసిష్టం అనే ఉపదేశం లభించింది కాబోలు. అది కరెక్ట్, అది నిజమై ఉండొచ్చు. ఏ సముద్యోగం ఉత్సృజ్య స్థితా దైవపరాయణాః తే ధర్మం అర్థం కామంచ నాశయంతి ఆత్మవిద్విషః. ఆత్మశత్రువులు అంటే ఎవరు? సముద్యోగం ఉత్సృజ్య ఉత్సృజ్య అని ఉండాలి కదా. ఏ సముద్యోగం ఉత్సృజ్య, ఏదైతే పురుష ప్రయత్నం ఉందో దాన్ని వదిలేసి స్థితాః దైవపరాయణాః, దైవమే మాకన్నీ తెచ్చిపెడుతుంది, దైవమే మాకన్నీ ఇస్తుంది అని అనుకుంటూ ఎవరైతే ఉన్నారో ధర్మార్థ కామాలని నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇంకా వాళ్ళ ధర్మార్థ కామాలే నాశనం అయిపోతే ఇంకా వాళ్ళకి మోక్షం అనేటువంటిది లేదే అని వేరే చెప్పాలా? అవసరం లేదు. ఇంకా వాళ్ళకి మోక్షం అనేది వేరే లేనే లేదు. అదృష్టాన్ని నమ్మి అని అంటే దైవాన్ని నమ్మి అంటే అర్థం ఏంటి? ఇది లోకంలో ఇది నిజంగా ఇది పనికొచ్చేటువంటి విషయం అండి. యోగ వాసిష్టం ఫర్ ఇన్నర్ స్ట్రెంగ్త్, అవుటర్ స్ట్రెంగ్త్ అన్ని యోగ వాసిష్టం నుంచే చేసుకోవాలి. భగవద్గీతలో ఇంత విషయం లేదు.
భగవద్గీతలో అనుమానం చేసుకోవాలి, ఏ శాస్త్రాన్ని ఆధారం చేసుకొని చెప్పారు ఇక్కడ, ఏ ఉపనిషత్తు వాక్యాన్ని ఆధారం చేసుకొని ఇక్కడ అర్జునుడు ప్రశ్నించాడు, ఏ పురాణాన్ని ఆధారం చేసుకొని ప్రశ్నించాడు, దాంట్లో కాంటెక్స్ట్ ఏంటి, ఆ ఉపనిషత్ కాంటెక్స్ట్ ఏంటి, అన్ని ఆలోచించి అక్కడ ప్రతివచనానికి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ప్రతివచనానికి మనం అనుమానం చేసుకోవాలి, ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవాలి. ఇక్కడ ఇంత తేటతెల్లగా ఉంది. నిజంగా ఏదైనా ఒక గ్రంథము సంపూర్ణంగా మానవ ఉన్నతికి ఏదైనా ఉపయోగపడుతుందంటే అది సంపూర్ణ రామాయణం. వశిష్ఠ రామాయణం, వాల్మీకి రామాయణం రెండు కలిపి, అంటే వశిష్ఠుల వారు ఉపదేశంగా ఉన్నది, వాల్మీకి వారు చెప్పింది యథార్థంగా ఉందా, సంపూర్ణంగా ఉన్నటువంటి ఈ రామాయణం. అక్కడ 7 సప్తకాండాత్మక రామాయణం, శ్రీమద్ రామాయణం, షట్కాండాత్మక యోగ వాసిష్ఠం, ఇవి రెండు కలిపితే ఇది జీవితానికి నిజంగా అక్కడ ఎవరు ఎలా నడుచుకోవాలి ఇవన్నీ ఉంటాయి. అంటే యోగ వాసిష్టం ముందు చదివిన తర్వాతనే, అంటే వశిష్ఠుల వారి ఉపదేశం తర్వాతనే రాముడు అంత గొప్పగా నడుచుకోగలిగాడని తెలుస్తుంది మనకు. నిజంగా ఇప్పుడు కృష్ణుడి లీలలాగా మనకి ఇక్కడ రాముడి లీలలు అంతగా ఎక్కువగా మనకు ప్రాచుర్యంలో లేవు. రాముడి లీలలు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయి? విశ్వామిత్రుడితోటి వెళ్తున్నట్టు నుంచి. అక్కడి నుంచి కదండి, ఇది దానికంటే ముందు జరిగిన ఘట్టం. అవునండి, కరెక్ట్. తాటకి వధతో రాముడి లీలలు ప్రారంభమయ్యాయి. అవును. రాముడి వర్తన, రాముడి చరిత్ర ప్రారంభమైంది అక్కడ నుంచి. సంవిత్స్పందో మనస్పంద ఇంద్రియ స్పందమేవచ ఏదాని పురుషార్థస్య రూపాణ్యేభ్యః ఫలోదయ. సంవిత్స్పందో మనస్పందః ఇంద్రియ స్పందమేవచ ఏతాని పురుషార్థస్య రూపాణి ఏభ్యః ఫలోదయ. ఏవేవి స్పంద ఉండాలి? పురుషార్థాన్ని సాధించాలనేటువంటి ఇచ్ఛ, తత్వజ్ఞాన వికాసము, కర్మేంద్రియాల ప్రవృత్తి, ఇవి పురుషార్థం యొక్క స్వరూపాలు. వీటి నుండి ఫలాలు కూడా వస్తాయి. వాటి నుండి రూపాన్ని ఏభ్యః ఫలోదయ, వీటి నుండి ఫలాలు కూడా వస్తాయి. ఇప్పుడు ఇంకా పూర్తిగా ఉపదేశంలోకి దిగలేదు. మొదటి స్టేజెస్ ఆఫ్ ఇక్కడి నుంచి ఉపదేశం. ఇక్కడి నుంచి అంటే ఎక్కడి నుంచి మనం ప్రారంభం చెయ్యాలి అని ప్రతి ఒక్కరికి ప్రశ్న ఉంటుందిగా. అంటేనే మనకు వేదాంత గ్రంథాలు అంటే ఎక్కడి నుంచి ప్రారంభం చేస్తారు? మనోబుద్ధ్యంకార చిత్తాని నాహం నచ శ్రోతృ జిహ్వే నచ ఘ్రాణ నేత్రే అని ప్రారంభం చేస్తారు. అక్కడికి వెళ్ళాలి అంటే ముందు అసలు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఒక క్రమబద్ధంగా నిజంగా ఏదైనా ఒక గ్రంథం ఉపయోగపడుతుందంటే అది యోగవాసిష్టం. ఎక్కడి నుంచి మన ఆలోచనలు ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి? రామచరణ్ గారు మ్యూట్ లో ఉన్నారు, లేకపోతే ఉన్నారండి. గురుగారు, మనము వేదాంతం చెప్పుకుంటూ వచ్చాము. ఇక్కడ ప్రశ్న, ఈ స్థాయికి మనం ఎప్పుడు ఆలోచించగలుగుతామని చాలాసార్లు ప్రశ్నిస్తున్నాం కదా. అవును ఇవన్నీ అర్థమవుతున్నాయి కానీ అక్కడి దాకా మన మనసు వెళ్ళట్లేదు అని. అవును అంటే మనం ఎక్కడి నుంచి ప్రారంభం చేయాల్సిందంటే ఇక్కడి నుంచి ప్రారంభం చేయాల్సింది. మొదలు మనం మామూలుగా అన్ని చోట్లలో చెప్తుంటాం కార్పొరేట్స్, అంటే ప్రతి కార్పొరేట్ ట్రైనింగ్ లో ఏంటారంటే ఫస్ట్ ఎక్కడైనా సరే ఒక సెమినార్ ఉంది, ఒకటి ఏదైనా వర్క్ షాప్ ఉంది అంటే ఇక్కడ మొట్టమొదటి ఉపదేశం అక్కడ ఎవరు వచ్చినా, కీ నోట్ స్పీకర్స్ ఎవరు వచ్చినా చెప్పేది ఓన్ యువర్ మిస్టేక్స్, టేక్ రెస్పాన్సిబిలిటీస్, ఇవన్నీ చెప్తున్నారు అక్కడ. నేను ఏదో చేస్తున్నానండి, ఏదో అయిపోయింది, నా ప్రమేయమే లేకుండా అయిపోయింది అని అంటే అలా కాదు. ఓన్ యువర్ మిస్టేక్స్, టేక్ రెస్పాన్సిబిలిటీస్, ఇది చెబుతున్నారా లేదండి అందరు? చెప్తున్నారండి. కదండి, వశిష్ఠుల వారు కూడా చెప్తున్నారు.
విన్న తర్వాత రాముడు అంత చక్కగా ఆయన అంటే మామూలుగా అందరు ఏమంటారంటే వేదాంతం విన్న తర్వాత సన్యాసులు అయిపోతారంటారు కదా. ఇంకా ఉపదేశం చాలా ఉంది, మనకి ఇంకో సంవత్సరం కాలం పడుతుంది అనుకుంటాను మనం వెళ్తున్న పేస్ లో. కానీ ఒక సంవత్సర కాలము ఇంకో ఎవరు హతాశలు అవదమ్మా ఇంకా సంవత్సరం ఈయనతో ఎగాల అని ఎవరు అనుకోకండి. కానీ ఇంకొక 2 సంవత్సరాలు అయినా కూడా ఇట్లాగే మంచిగా నేర్చుకుందాం గురువుగారు, మాకు నేర్పించండి. ఈ విషయాలను తెలుసుకోవాలి. ఎంత కాలం పట్టింది అని కాదు, ఏం తెలుసుకోగలిగాము అన్నది మనకి ఇంపార్టెంట్. సో అయితే ఇక్కడ మనం ఎక్కడి నుంచి ప్రారంభం చేయాలి మన మోక్షం, ముముక్షత్వం అనేటువంటిది ఎక్కడి నుంచి ప్రారంభం చేయాలి? ఇప్పుడు వివేక చూడమణిలో అక్కడ ముముక్షువుకి ఏ లక్షణాలు ఉండాలి అని చెప్పారు అంటే సాధన చతుష్టయం అన్నారు. ఏవేవి అంటే నిత్యానిత్య వస్తు వివేకము, శమదమాది సాధన శక్తము, స్తంభాది బ్రహ్మ పర్యంత వైరాగ్యము, ముముక్షుత్వం అనేవి 4 చెప్పారు. ఇక్కడ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే శంకరాచార్యులు ఎలా చెప్పారంటే ఇవి 4 దేనికి దానికి విడిగా కాదు, ఇది అయిన తర్వాత ఇది సంపాదిస్తాను, ఇది అయిన తర్వాత ఇది అయిన తర్వాత ఇది అని లేదు. ఈ 4 ఏదైనా ఒక్కదాన్ని గట్టిగా ప్రయత్నం చేసినా మిగతా 3 వెన్నంటే వచ్చేస్తాయి అని చెప్పేసి. ఇక్కడ నిత్యానిత్య వస్తువు అయితే ఆ 4 ఏదైనా ఒక దాన్ని స్టార్ట్ చేయడానికి దానికి మన మనస్థితి ఎలా ఉండాలి, ఎక్కడి నుంచి ప్రారంభం చేయాలి? ఇది బ్రహ్మం కాదు, ఇది బ్రహ్మం కాదు, ఇది బ్రహ్మం కాదు అని అనుకుంటూ వెళ్ళడానికి అసలు మొదలు నువ్వెవరు అని అర్థం చేసుకో. నీకెందుకు ఇన్ని జన్మలు వచ్చాయి? ఇప్పుడు ఇక్కడి నుంచి ప్రారంభం చేసి తర్వాత వెంటనే ఎక్కడ దాకా తీసుకెళ్తారు అంటే ఇవేవి నీవు చేయలేదు అని తీసుకెళ్తారు. సో అవేవి నువ్వు కర్తవి కాదు, నువ్వు భోక్తవి కాదు అని చెప్పి అక్కడ దాకా తీసుకెళ్ళాలి అంటే మొదలు నువ్వు అసలు సంపూర్ణంగా నువ్వు కర్త అనుకో. ఇప్పుడు ఎట్లా ఉంది, మనము నేను కర్తని, నేను భోక్తని అనేటువంటి భావనే, అహంకర్త అహం భోక్త అనే భావనే ఇన్ని జన్మ పరంపరలకి కారణం అని చెప్పుకుంటూ వెళ్తారు. ప్రతి శాస్త్రం సుమారుగా అక్కడి నుంచి ప్రారంభం అవుతుందండి. ఎక్కడండి నేను అన్నిటికీ నేను కర్తని నేను భోక్తని అనుకోవట్లేదు కదా. ఏదో నా అప్రయత్నంగా ఏదైనా వచ్చేస్తే నా అదృష్టం వచ్చింది అని ఉన్నా, నేను నా ఇన్వాల్వ్మెంట్ నా ప్రమేయం లేకుండా ఏదైనా ఒక కష్టం వచ్చి పడితే నా దురదృష్టం అనుకుంటున్నాను. నేను కర్తని భోక్తని కూడా అనుకోవట్లేదు కదా సంపూర్ణంగా. ఇక నేను కర్తని భోక్తని అనే సంపూర్ణంగా అనుకోకుండా ఉన్నవాడికి నువ్వు కర్తవి కాదు భోక్తవి కాదు అని ఉపదేశం చేస్తే అది ఉపదేశం ఎలా ఉంటుందండి? ఎప్పటికీ మనసుకి ఎక్కదు. అవును గురుగారు. సో ఇప్పుడు అందుకోసం ఇక్కడ ఏం చేస్తున్నాను, మొదలు అంటే మొదలు సంపూర్ణంగా నేను కర్తని నేను భోక్తని అని మొదలైతే గట్టిగా అనుకో. అప్పుడు ఈ భావన కూడా తీసేది. దానికి ఉపదేశం సంవిత్ స్పందో. అయితే నేను ఒక్కసారి వాడు గట్టిగా అన్నిటికీ నేనే కర్తని నేనే భోక్తని అనుకోవడం మొదలు పెట్టాడంటే ఇహపరాలు వాడు సాధించినట్టే. కానీ ఇహపరాలు ఇహము పరము సాధించడం మాత్రమే జన్మకు సార్థకత కాదుగా. ఈ భూమి మీద ఏవో సుఖాలు సాధించడము, ఏదో స్వర్గం సంపాదించడం, ఇవి మాత్రమే జన్మకి సార్థకత కాదు కదండి. అవును గురుగారు. ఇప్పుడు ఈ భూమి మీద జీవనము స్వర్గం పొందడం మాత్రమే ఆశయంగా ఉన్నటువంటి కొన్ని
మతాలు ఉన్నాయి. మతాలు అని చెప్పడానికి లేదు, కొన్ని కల్ట్లు ఉన్నాయి. అక్కడ అక్కడ కూడా వాళ్ళు అంటే వాళ్ళు దేని కొరకైతే ఇవన్నీ చేస్తున్నారో అది కూడా పొందుతారని చెప్పడానికి లేదు. వాడేంటి, ఏదైనా మంచి జరిగినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి వాడికి ఏదైనా ఒక 10 రూపాయలు వచ్చాయనుకోండి, ఖుదాకి దేన్ అంటాడు. పక్కవాడు వాడిని ఏదైనా తిట్టాడు అనుకోండి, వెంటనే సరతన్స జుదా, వీడిని చంపేయాలి, వీడిని చంపేస్తేనే నాకు స్వర్గం ఉంటాడు. వాడికి ఇబ్బంది కలిగిన వెంటనే అది ఖుదాకి దేన్ కాదు. అంటే వాడికి వాడి పరమేశ్వరుడిని వాడు ఎంతగా ఎంత అర్థం చేసుకున్నాడు అంటే, ఇవేమైనా మంచి జరిగినప్పుడు మాత్రమే ఖుదాకి దేన్, గాడ్స్ గిఫ్ట్. కార్ మీద రాసుకుంటారు గాడ్స్ గిఫ్ట్ అని. అదే కార్ యాక్సిడెంట్ లో టోటల్ లాస్ అయితే అది గాడ్స్ గిఫ్ట్ కాదా? కాబట్టి ఇహము పరము మాత్రమే సాధించడం మనం పురుషార్థం కాదు. ఎక్కడ దాకా వెళ్ళాలి అంటే, ఎక్కడ దాకా వెళ్ళాలి అనే దానికంటే ముందు అసలు ఎక్కడి నుంచి ప్రారంభం చేయాలి అంటే, సర్వమునకి నేనే కర్త, నేనే భోక్త అని కూడా మొదలు పెట్టు. అహం కర్త అహం భోక్త అని మొదలు గట్టిగా నమ్ము. అప్పుడు నేను తీసుకెళ్ళి అసలు నీ ఏ భావన అయితే పోగొట్టి నీకు జ్ఞానం, సంపూర్ణ జ్ఞానం ఇవ్వాలనుకుంటున్నానో ఆ భావమే నీకు గట్టిగా లేదు అన్నప్పుడు, మామూలుగా మందులు వాడాలండి. ఏదైనా ఒక చిన్న రోగం వస్తే ఆ మందులు ఎప్పుడు పనిచేస్తాయి? సరిగ్గా భోజనం చేస్తే పనికొస్తాయి. భోజనమే చేయని వాడికి మందులు ఏం పనిచేస్తాయి? ఇప్పుడు మూర్ఛలో ఉన్నాడు, వాడికి మందులు పనిచేయవు. అలాంటప్పుడు ఏం చేస్తారు డాక్టర్లు? ఇక్కడ ఏదైనా డాక్టర్స్ ఉన్నా, డాక్టర్తో జవాబు చెప్పండి. సెలైనో లేకపోతే గ్లూకోజో ఏదో ఒకటి ఇచ్చి దాంట్లో నుంచి మందులు పంపిస్తారు కదా. ఇప్పుడు ఈ ఉపదేశం అంతా కూడా సెలైన్ లాంటిది. అసలు అహం కర్త అహం భోక్త అనే భావమే నీకు సరిగ్గా లేకపోతే, నేను నీకు నాహం కర్త నాహం భోక్త అనే భావాన్ని నీకు తీసేయమని ఎలా చెప్తాను నేను? కాబట్టి మళ్ళీ ఏ భాగాన్ని ఆ భాగాన్ని విడిగా ఉపదేశంగా గ్రహించకూడదు అని చెప్పడానికి మాత్రమే ఇంత నేను పీటిగా చెప్తున్నా. అండ్ ఇక్కడ ఇలా చెప్పారు కదా, నేనే నా ఈ సుఖానికి కారణం నా సుకృతమే, నా దుఃఖానికి కారణం నా దుష్కృతమే, నేనే కర్తని నేనే భోక్తని నేర్పిస్తున్నారు. ఇక ఇక్కడ ఈశ్వరుని గురించి చింతే లేదు కదండి. ఇక ఈశ్వర ప్రమేయం లేదు కదా నా సుఖ దుఃఖాల్లో. నేను ఈశ్వరుని ఎందుకు నమ్మాలి అని ఎవరైనా అంటారేమో అని చెప్పి నేను ఇంత పీటుగా వేస్తున్నాను. ఇది స్టార్టింగ్ పాయింట్ ఇదే కదండి. అంటే మనం బేస్ లెవెల్ నుంచి ఉన్నప్పుడు ఈ భావన ఉంటుంది కదా. ఏమండి, మన స్టార్టింగ్ లో ఇటువంటి భావన ఉంటుంది కదా, నేను చేస్తున్నాను నేను అన్నటువంటి స్థితి ఉంటుంది కదండి. ఎక్కడ అండి? సంపూర్ణంగా కూడా లేదు కదండి, పార్షియల్ గానే ఉందిగా. పార్షియల్ గానే ఉంది కదండి. స్టార్టింగ్ లో అంటే మన చిన్నప్పుడు ఉంటుంది కదండి, నేను చేస్తున్నాను. తర్వాత విని కొంచెం మన మారుతుంది కొంచెం. స్టార్టింగ్ లో నేను చేస్తున్నాను అన్నటువంటి భావన ఉంటుంది. ఉండేది స్టార్టింగ్ లో చిన్నప్పుడు మనకు ఆ భావన ఉంది. ఎందుకు అంటే మనం గర్భంలో ఉన్నప్పుడు నా సుఖానికి దుఃఖానికి కారణం అన్ని కూడా నేను చేసినటువంటి సుకృత దుష్కృతాలే. కాబట్టి నేను బయటికి రాగానే నేను కృష్ణుని స్మరిస్తాను, రాముని స్మరిస్తాను, మహాదేవుని స్మరిస్తాను అని చెప్పి సంకల్పం చేసుకొని బయటికి వచ్చాము.
అక్కడ అనుకున్న సంకల్పాలు ఇక్కడ దాకా పనిచేశాయి. కానీ వెంటనే మనం ఏం చేస్తున్నాం? వినయం అనే పేరుతో మనం పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం? మనం నెక్స్ట్ పిల్లల్ని ఎలా ట్రైన్ చేస్తున్నాం? గుళ్ళో రాముడికి దండం పెట్టుకో, నీకు చదువు బాగా వస్తుంది. అవునండి, చెప్తాం. ఒకసారి దండం పెట్టుకో, అన్ని ఇట్లా పైనుంచి ఇచ్చేస్తాడు నీకు. మనమే ఫాల్స్ ప్రామిసెస్ అక్కడ చేస్తున్నాం కదండి. పిల్లలకి దేవుడి మీద నమ్మకం పోవడానికి కూడా మనమే కదా కారణం. వ్యాలిడ్ పని అండి, ఈ రకంగా ఆలోచించలేదు. ఇప్పుడు ఆలోచించలేదు కదా. లేదు, అంటే చిన్నప్పుడు పిల్లలకి ఇప్పుడు కూడా చెప్తుంటామాట, మా గ్రాండ్ డాడ్ వాళ్ళకైనా నమస్కారం పెట్టు, ఇది పెట్టుకో అని చెప్పేసి. కరెక్ట్ అండి. మరి దేవుడు అట్లా అయితే నేను వెంటనే ప్రశ్న వేయాలి, మరి దేవుడికి నమస్కారం పెట్టకపోతే ఎట్లా అండి? అంటే ఉంటే రాముడికి పూర్తిగా నమస్కారం ఎందుకు పెట్టుకోవాలి. చేయాలి అని ఎప్పుడు చెప్పమండి మనము. రాముడికి దండం పెట్టుకో, ఈరోజు రామనవమి, రాముడికి దండం పెట్టుకో, నీకు ఇంజనీరింగ్ కాలేజ్ లో సీట్ వచ్చేస్తుంది. మనం ప్రతిదీ కూడా ఇప్పుడు ఊరికి ఒక నమస్కారం పెట్టేసుకో నీకు అన్ని వచ్చేస్తాయని చెప్పి కదా చెప్తున్నాం. అలా చెప్పే గురువులు బాబాల వెనక కూడా మనం తిరుగుతున్నాంగా. కొత్తగా వీధిలోకి ఎవరో వచ్చారంట బాబా అని దండం పెట్టుకోగానే అన్ని సిద్ధిస్తాయని కూడా మనం చెప్తున్నాం కదండి. అది ఎత్తుకోతే గురువు గారు పొద్దున్న లేస్తే ఇదిగో ఈ ఫోటో 10 మందికి షేర్ చేయండి, మీరు మంచి వారు తింటారు, ఇట్లాంటివి కనిపిస్తుంటాయి గురుగారు. జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కూడా ఈ రోజు మీనరాశి వారు నా బాబాకి నమస్కారం చేసుకొని మీరు ఈ రోజు ఇంట్లోంచి కాలు పెడితే మీ అందరికి మీకు శుభం కలుగుతుంది. ఎక్కడుందండి శాస్త్రంలో అలా? కరెక్ట్ సార్. అదే అంటే నిన్న మీరు చెప్పారు కదండి మొన్న, అదే జపాకుస్మాక్ సంకాశం వాటి గురించి, గ్రహాల గురించి. నిన్న గురుగారు అంటే ఉమావేశ సంవాదం గురుగారు చెప్పి వింటుంటే సేమ్ అన్నమాట. అది కూడా పార్వతి అడిగినప్పుడు శివుడు చెప్తాడనమాట, నక్షత్రాలు అవి సూచన ఇస్తాయి కానీ అవి మార్చవు మీ గతులు అని చెప్పేసి. శాస్త్రం ఎవరు చెప్పినా ఒకటే చెప్తానండి. అవునండి, అదే మా పార్వతీదేవికి శివుడు అది కూడా చెప్పింది సేమ్ ఇదే చెప్పాను. కర్మ ఫలితాలు ఎలా వస్తాయి ఏంటి అని చెప్పింది. ఇప్పుడు కానీ గురుగారు అంటే సపోజ్ అంటే మన పిల్లలు కూడాను సపోజ్ నాకు కష్టం వచ్చినప్పుడు మన భగవంతుడు చెప్పుకుంటామండి, అది కొంచెం సాధ తీరుతుంది. తర్వాత ఏంటంటే ఒకసారి కొంచెం తగ్గినట్టు కూడా అనిపిస్తుందండి. అది అందులో అంటే అంటే భగవంతుడితో చెప్పుకోవడం, భగవంతుడు ప్రసాదించడం అనుగ్రహం, అది కర్మ ఫలితం ప్రకారమే కాకపోయినా సరే ఒకసారి కొంచెం దుష్కృతి ఎప్పుడు ఫలితం ఇస్తుంది? అది బలవంతమైనప్పుడు. దాన్ని జయించవచ్చు కదండి మొత్తం షష్ఠ సర్గం యొక్క మొత్తం సారం. అది ఒక్కసారి రామా అని ఒక్కసారి అంటే తగ్గిపోవచ్చు. అవునండి, అది అవుతుందండి. అంటే అయితే రాముడి ఫోటోకి దండం పెట్టాము అన్నందుకు అక్కడ కాకూడదండి.
అయిండొచ్చు. మనసా వాచా కర్మణ పరబ్రహ్మ యొక్క నామాన్ని ఉచ్చరించాము, ఆ అర్థాన్ని మనసులో తలుచుకున్నాము. దాంతో మన పురుష ప్రయత్నంతో సుకృతి బలవత్తరమై ఆ దుష్కృతిని అణిచివేసింది. అవును సార్, అది కరెక్ట్ అండి. అవుతుందండి, అది అవుతుందండి. ఇంత ఎవరు అర్థం చేసుకోవట్లేదు. షార్ట్ కట్ కావాలి అందరికి. అందరికి ఎంత పెద్ద ఇన్ఫర్మేషన్ అయినా సరే ఇప్పుడు వాళ్ళంతా ఎంత 10 seconds లో కావాలి ఇన్ఫర్మేషన్. అది కరెక్ట్, క్లారిఫై. ఒక ప్రశ్న గురువు గారు. ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తుంది ఆల్రెడీ చేసేసిన కర్మల గురించి చెప్తున్నారా వశిష్ఠుల వారు? ఏదండి? చేయబోతున్న కర్మ. ఇప్పుడు 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 వశిష్ఠుల వారు చెప్తుంది ఈ ఈ కర్మలే నువ్వే చేశావు అని అధికారిగా ఉండు అని కదా అంటుంది. అవును, ఆయన అదే అంటున్నారండి. ఇది మనం చేసిన కర్మల గురించా, చేయబోయే కర్మల గురించా? ఎందుకంటే ఇప్పుడు ఏవైనా సరే ఆయన కులపతి కదండి. వశిష్ఠుల వారు వేదాంతంలో మనం కులపతి. సో అండి, వేదాంతంలో మనం చూసినప్పుడు కర్మలు మనం చేస్తున్నా ఈశ్వరుడు నా చేత చేయిస్తున్నాడు అనుకున్నప్పుడే ఆ కర్మలకి మనం డిటాచ్ అవుతాము. దానివల్ల మనకి సాధనా పంచకం అలవడుతుంది అని కదా చూసాము. మరి ఇప్పుడు వశిష్ఠుల వారు ఇది నువ్వే చేస్తున్నావు అని అనుకోమంటున్నారంటే చివరికి అక్కడికే తీసుకెళ్తారా? అక్కడికే తీసుకెళ్తారు. ఇప్పుడు అసలు ముందు నేను కర్తని నేను భోక్తని అనే భావన గట్టిగా ఉంటే అప్పుడు ఆ కర్త నేను అహం కర్త అహం భోక్త అనే భావన తీసేయమని చెప్పొచ్చు కదండి. నేను మీకు ఇప్పుడు ఉదాహరణ ఇచ్చాను. ఓ మందు, ఏదో రోగం ఉంది, ఆ రోగం నయం అవ్వాలి అంటే మందులు వేసుకోవాలి. ఆ మందు పనిచేయాలి అంటే భోజనం ఉండాలి. ఒకవేళ మూర్ఛతో ఉన్నాడు లేదా వాడు భోజనమే చేయట్లేదు, అలాంటప్పుడు ఏం చేస్తున్నాము? బలవంతంగా అయినా సరే ఆ భోజన రసాన్ని, భోజన సారాన్ని సరే రక్తంలో ఎక్కించి తర్వాత మందు పంపిస్తున్నామా లేదా? ఇప్పుడు అహంకర్త అహం భోక్త అనే భావన, అహంకారమే అన్నిటికీ మూలం అన్నాం. మనకు అహంకారం కూడా సరిగ్గా లేదండి నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు రామ్ చరణ్ గారు, మీకు పొలాలు ఉండేవా అండి? మీకు పొలాలు ఉన్నాయా? ఉన్నాయండి. చిన్నతనంలో ఎప్పుడైనా అంటే మీ తాతగారు కానీ ఎవరైనా ఇట్లా వ్యవసాయం చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైనా కొద్దిగా దగ్గరుండి ఆ ప్రాసెస్ ని గమనించారా? చాలా చిన్నప్పుడు. ఇప్పుడు వరి పంట ఉంటుందండి. వరి పంటలో కలుపు వస్తుంది. కలుపు తీయడం చాలా ప్రధాన అంశం అక్కడ. సంగా రైతులు ఏం చేస్తారు చెప్పండి? మొదలు నీళ్లు పెట్టి కలుపును పెంచి తర్వాత కలుపును తీసేస్తారు. అవి తొందరగా పెరిగిపోతాయి. మొదలు నీళ్లు పెట్టి మొదట్లో వరికి అన్ని నీళ్లు అవసరం లేదండి. కంకులు వస్తూ ఉన్నప్పుడు అప్పుడు నీళ్లు నిలబడాలి. అంతకుముందు నీళ్ళు అంత అవసరం లేదు పెరుగుతున్నప్పుడు. కానీ ఏం చేస్తారు? రోజుకి 2-3 సార్లు అంటే వరుసగా నీళ్లు పెట్టి ఏం చేస్తారు? కలుపుని పెంచుతారు. పెంచిన తర్వాత తీసేస్తారు. కలుపు పెంచడం ఎందుకు, తీసేయడం ఎందుకు? డిఫరెన్షియేట్ చేయడానికి. ఏది కలుపో ఏది వరో తెలుసుకోవటం. కలుపే వరి పంటకి ఎరువుగా మారుతుంది. ఇక్కడ కూడా అంతే. అహంకర్త అహం భోక్త అనేటువంటి కలుపుని పెంచి ఈ కలుపే తర్వాత నాహం కర్త నాహం భోక్త అనేటువంటి భావనకి ఎరువుగా మారుస్తారు. సరే, ఇవాళ ఎక్కువగా అవ్వలేదు. రేపు ఈ సర్గని పూర్తి చేసుకుందాం.
అంటే ఇక్కడ ఏదో శ్లోకాలు ఉన్నాయి, శ్లోకాలు చదివేసి అర్థాన్ని నిప్పుకుంటూ వెళ్ళడం ఒకటే నా ఉద్దేశం కాదు, మిమ్మల్ని ఆ దిశగా ఆలోచింపజేయడం కూడా నా ఉద్దేశం. కాబట్టి అందరూ ఆ సేమ్ పేజ్ లో ఉండి ఆలోచిస్తున్నారు అని అనుకొని ఈ సప్తమ సర్గ అనే దాంట్లో ఉన్న విషయాల్ని రేపు మనం పాఠంలో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంస్కృతం మే ప్రియా భాషా సంస్కృతం చింతయామ్యహం సంస్కృతేన సదా వచ్మి సంస్కృతాయ చ జీవనం సంస్కృతాన్ మే స్థితం సర్వం సంస్కృతస్య వ్రతి సదా సంస్కృతే మే దృఢా భక్తిః హే సంస్కృతం. శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ కాశీ విశ్వనాథాయ నమః శివాయ. శ్రీమాత్రే. ఇక్కడ వస్తున్న మొత్తం ఈ గ్రూప్ లో యోగ వాసిష్టానికి వస్తాము అని చెప్పిన వాళ్ళు 40 మంది దాకా ఉన్నారు. భాగవతానికి 40 మంది 50 మంది దాకా ఉన్నారు అనుకున్నాము. అంటే యూనియన్ ఆఫ్ 2 సెట్స్ ఉన్నారు. అయితే నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే భాగవతంలో కూడా మీరు నేర్చుకునే శ్లోకాలు అక్కడ పెడుతూ ఉంటే ఇక్కడ యోగ వాసిష్టం కూడా మీరు అర్థం చేసుకునే విషయాలు క్లుప్తంగా ఒక 5-6 సెంటెన్సెస్ లో టెక్స్ట్ రూపంలో ఒకవేళ గ్రూప్ లో పెట్టగలిగితే, ఒకవేళ ఎవరైతే రావట్లేదో అథవా రికార్డింగ్ మాత్రమే వింటున్నారో వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహకంగా ఉంటుంది ఎక్కువ మంది రావడానికి. అలాగే గురుగారు పెడదాం. అందరికీ నమస్కారం. నమస్కారం గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు.